గైస్ ఇదే అనమాట కార్గిల్ వార్ మెమోరియల్. చూడొచ్చు, కార్గిల్ వార్ మెమోరియల్. నేనైతే లోపలికి వెళ్ళొచ్చాను, కొన్ని వీడియోలు అయితే వేస్తాను చూడండి. ఎందుకంటే లోపల బాగా ఫోటోగ్రఫీ అయితే రిస్ట్రిక్టెడ్ అనమాట. ఫోటోగ్రఫీ ఆర్ వీడియో మొత్తం రిస్ట్రిక్టెడ్, చాలా రిస్ట్రిక్టెడ్. సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరేసాం. మేమైతే ఇంకా లంచ్ కూడా చేయలేదు. లంచ్ జోజిలా పాస్ అయిన తర్వాత లంచ్ చేస్తామని చెప్పి అంటున్నారు. సో మనకి ఇక్కడ నుంచి జోజిలా పాస్ ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు గైస్. మ్యాక్సిమం 30 to 35 లోపల అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను, ఎక్కువ ఏం కాదు. అక్కడ వార్ మెమోరియల్ చూశారు కదా, సో అక్కడైతే ఏంటంటే బీభత్సమైన బైకర్స్ గైస్, చాలా ఎక్కువ ఉన్నారు బైకర్స్. నిజంగా అలాంటి వార్ మెమోరియల్స్కి ఇంకా చాలామంది చూస్తున్నారు యాక్చువల్గా బైకర్స్. హ్యాట్స్ ఆఫ్ ఫర్ బైకర్స్ ఎవరైతే వస్తున్నారో అక్కడికి. అండ్ మోర్ ఓవర్ ఇంకా చాలామంది రావాలన్నమాట. సో వచ్చి చూసి కార్గిల్ ఆ వార్ ఎలా జరిగింది అనేది కూడా తెలుసుకోవాలి చాలామంది. నేనైతే కార్గిల్ ఒకే పాయింట్ అనుకున్నాను, కానీ కార్గిల్ అయితే 3-4 పాయింట్స్లో వాళ్ళు అటాక్ చేశారు. యాక్చువల్గా వచ్చి ఆక్రమించుకున్నారు 3-4 పాయింట్స్లో. టైగర్ హిల్ అలాగా, ఓన్లీ నేను టైగర్ హిల్ అనుకున్నాను, కానీ చాలా పాయింట్స్ ఉన్నాయి ఆ విధంగా. సో వచ్చి వాళ్ళు ఆక్యుపై అయితే చేసుకున్నారనమాట. మన సైన్యం వెళ్ళేసి వాళ్ళతో యుద్ధం చేసి ఓడించి వెనక్కి పంపించేశారు. సో మనకి అక్కడ వీడియో వేసి చూపించారు, ఒక 8 minutes వీడియో అనమాట. సూపర్గా ఉంది. అక్కడైతే వీడియోగ్రఫీ అలౌడ్ లేదని చెప్పారు. సో చూడాలి గైస్ ఒకసారైనా. మనకు తెలీదు కార్గిల్. నేను బెంగళూరులో కూర్చొని కార్గిల్ అంటే ఒకే ప్లేస్ ఏమనుకున్నాను, కానీ వాళ్ళు అటాక్ చేసింది వచ్చి చాలా ప్లేసులు అటాక్ చేస్తున్నారు వాళ్ళు. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఆర్మీ గైస్. సో ఇదేదో చెక్ పోస్ట్ లాగా వచ్చి ఉండదు. సో శ్రీనగర్ వచ్చి 149, సోన్మార్గ్ 63, బాల్తల్ 47, జోజిల్లా 39. సో మనకైతే జోజిల్లా జస్ట్ 39 కిలోమీటర్స్ అంతే. 39 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు ఈజీగా. జోజిల్లా పాస్ కూడా బాగా ఎక్కువగా మంచు ఉంటుంది గైస్. యాక్చువల్గా మంచు వర్షం పడితే కూడా పడచ్చు, చెప్పలేము. కాకపోతే ఇది ఎక్కేదేం కాదు. ఈ పాస్ వచ్చి మామూలుగా మనం ఇన్ని పాసులు చూసాం కదా, అన్ని పాసులు ఎక్కాలన్నమాట. ఇది ఎక్కేదేం కాదు, ఇది ఫుల్ డౌన్. ఇది మన జోజిల్లా పాస్ వచ్చి మనకు డౌన్ ఉంటుంది. అక్కడ నుంచి శ్రీనగర్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఇది అప్ ఉంటుంది. మనం శ్రీనగర్కి వెళ్ళేటప్పుడు జోజిల్లా పాస్ వచ్చి మనకు డౌన్ గైస్. మనం ఇప్పుడే ద్రాస్ అయితే చేరుకున్నాం అనమాట. ఇది ఒక చిన్న ఊరు, ఇది పెద్ద ఊరేం కాదు. కాకపోతే ఒక డిగ్రీ కాలేజు, అన్ని గవర్నమెంట్ కాలేజెస్ అనమాట. ప్రైవేట్ కాలేజెస్ ఏవి లేవు, అన్ని గవర్నమెంట్ కాలేజెసే. ఇది మెయిన్ బజార్ అనుకుంటా. చూడండి ఎలా ఉందో, మెయిన్ బజార్ ఇది. చుట్టుపక్కల రెండు పక్కల అసలు షాప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ ద్రాస్ వెనకాలే చూడండి కొండలు, చూడండి గ్లేషియర్ కొండలు చూడండి ఎలా ఉంటుందో. సో వింటర్లో అయితే ఇక్కడ కూడా బీభత్సమైన టెంపరేచర్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఇదంతా చూడండి రోడ్డుకి రెండు పక్కల చెట్లు చూడండి గ్రీన్గా, బాగుంది అసలు ఈ ఊరు. ఓకే, పెద్దగా ఈ ఊరిలో ఉండేవాళ్ళు, చిన్న ఊరు కాబట్టి ఎవరు పెద్ద వెహికల్స్ ఏం వాడట్లేదు. ఏదైనా వెహికల్స్ ఈ దారిలో ఉన్నాయంటే టూరిస్ట్ వెహికల్సే. గైస్ ఈ వ్యూ చూడండి గైస్ ఎలా ఉందో. మౌంటైన్స్, గ్రీన్ మౌంటైన్స్, సూపర్. అలాగే చూడండి, నాకు తెలిసి ఈ వాటర్ అంతా జోజిల్లా పాస్ నుంచి వస్తూ ఉంది కాబట్టి పక్కా జోజిల్లా పాస్లో వచ్చి బీభత్సమైన మంచు అయితే ఉంటుంది. రెండు పక్కల మంచు పేరకపోయి ఉంటుంది. హెల్మగా చూడండి గైస్, ఇక్కడ నీళ్ళు చూడండి ఎంత ఫోర్స్గా వస్తుంది చూడండి నీళ్ళు. ఇదే మనకి కార్గిల్లో కూడా కనబడింది. యాక్చువల్గా ఇదే రివరే కార్గిల్ దాకా వెళ్తా ఉంది. ఇక్కడ నీళ్ళు కొంచెం ఓకే తెల్లగా ఉన్నాయన్నమాట, కొంచెం క్లియర్ వాటర్ లాగా ఉన్నాయన్నమాట చూడడానికి. ఆ కార్గిల్లో ఉండేదంటే అస్సలు బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్, బ్లాక్ అండ్ బ్రౌన్ మిక్స్ చేసి ఎలా ఉంటుందో ఈ మౌంటైన్ కలర్లో ఉంది అట్లే చూడడానికి. వ్యూ చూడండి గైస్ ఎలా ఉందో. వావ్, సూపర్ వ్యూ, ఎక్సలెంట్గా చూడండి వ్యూ. సో ఈ రోడ్ కూడా బ్రో మెయింటైన్ అనమాట. అబ్బా, ఆ ముందర లారీ ఒకటి తోలుతున్నాడు, అసలు బీభత్సంగా తోలుతున్నాడు. స్పీడ్ కంట్రోల్ లేకుండా తోలుతున్నాడు అట్లే. పంజాబ్ వెహికల్, ఎంటీ ట్రక్ అది. అప్పటి నుంచి ఓవర్టేక్ చేద్దామని చూస్తున్నాను, భయంకర ఫాస్ట్గా తోలుతున్నాడు. అట్లా చూడండి గైస్, ఆ వ్యూ చూడండి గైస్. ఆ మౌంటైన్ మీద అసలు గ్రీన్గా ఒక లేయర్ వేసినట్టు ఉన్నది, గ్రీన్ పెయింట్ వేసినట్టు ఉన్నది. ఎట్లా చూడండి, ఇన్ని రోజులు ఆ బ్రౌన్ మౌంటైన్స్ చూసి విసుగైపోయింది.
ఈ గ్రౌండ్ మౌంటైన్స్ చూసే గ్రీన్ మౌంటైన్స్ చూసే లోపల చాలా సంతోషంగా ఉన్నది. స్కూల్ పిల్లకాయలు అబ్బా, ఇక్కడ నుంచే గ్రీనరీ స్టార్ట్ అయిపోయింది. ఐ థింక్ శ్రీనగర్ దగ్గరగా రీచ్ అవ్వడం గ్రీనరీ స్టార్ట్ అయిపోయింది అనమాట. చూడండి, లెఫ్ట్ చూడండి, లెఫ్ట్ ఒక రకమైన మౌంటైన్స్, ఈ పక్క వస్తే రైట్కి వస్తే రైట్లో ఇంకొక రకమైన మౌంటైన్స్. ఈ రోడ్ చూడండి కదా, స్ట్రైట్గా ఉంది. అండ్ ఈ పక్క ఆ పక్క కొండలు, ఇది వ్యాలీ లాగుంది. వ్యాలీలో రోడ్ వేస్తే ఎలా ఉందో అలా ఉందన్నమాట. క్లౌడ్స్ వచ్చి సూర్యుడికి అడ్డం పడడం వల్ల సన్ రైజ్ కూడా పడట్లేదు రోడ్డు మీద. సూపర్గా ఉంది రైడ్ చేయడానికి, అమేజింగ్. షీప్స్ చూడండి నిన్నున్నాయి ఇక్కడ. వావ్, వాట్ అన్ ఎక్స్పీరియన్స్. అదండి మొత్తం గ్లేషియర్ మౌంటైన్స్ వెనకాలంతా. ఎందుకు మళ్ళీ గ్లేషియర్ మౌంటైన్స్ వస్తున్నాయంటే వీఆర్ రీచింగ్ జోజిలా పాస్. అబ్బా, వాట్ అన్ అమేజింగ్ మెస్మరైజింగ్ వ్యూస్. షీప్ చూడండి ఎన్ని ఉన్నాయో. సో గైస్, ఇదేదో వచ్చి చెక్ పోస్ట్ వచ్చింది. ఐ థింక్ లే లదాఖ్ రీజియన్ అయితే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ విజిట్ అగైన్. టూరిజం డెవలప్మెంట్ అథారిటీ కార్గిల్. ఓకే, కార్గిల్ ఇక్కడికి ఎండ్ అవుతుంది అనమాట. సూపర్. కార్గిల్ రీజియన్ అయితే ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనకి గుల్మురి 11, జోజిలా టాప్ 18, క్యాప్టన్ మోరీ 20, సోన్మార్గ్ 35, కంగన్ 82, శ్రీనగర్ 121, జమ్మూ 420, ఢిల్లీ 1006 కిలోమీటర్స్. సూపర్. ఈ సరౌండింగ్స్ చూడండి గైస్ ఎలా ఉందో. వా, సూపర్ కదా. ఇక్కడ వీళ్ళు చెక్ పోస్ట్ పెట్టుకున్నారు చూడండి, ఎట్లా చూడండి. వావ్, లదాఖ్ పోలీస్ పోస్ట్ మినమార్గ్. ఇది మినమార్గ్ అంటే ఇది ఫైన్. అక్కడ చూడండి ఏదో కడుతున్నారు, అక్కడ సూపర్ కడుతున్నారు. వుడ్ హౌస్ కడుతున్నారు అక్కడ. ఎక్సలెంట్గా చూడండి, సూపర్గా ఉంది వుడ్ హౌస్, సూపర్. సో మా క్యాప్టెన్ అయితే ఆగున్నాడు పర్మిషన్ తెచ్చుకోవడానికి, ఏదో ఇప్పుడు వెళ్ళి మాట్లాడాడు అనమాట. సో మా ఫెలో రైడర్స్ కూడా రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం కొంచెంసేపు. సో మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరేసాం. అబ్బా, నాకైతే ఇప్పుడు జోజిలా పాస్ రీచ్ అవుతాం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే దాదాపు మనం మంచు చూసి 3 రోజులు అవుతుంది కాబట్టి మంచుని మళ్ళీ మిస్ అవుతున్నాను నేను. వెళ్ళుకోండి, మంచుని మీట్ అవుతాం ఈరోజు. ఆ జోజిలా పాస్లో మరీ ఎక్కువ ఉందంట మంచు అని చెప్పారు, నాకు కూడా ఐడియా లేదు. మా క్యాప్టెన్ అంటున్నాడు, మా క్యాప్టెన్ దాని తర్వాత బ్యాకప్ వెహికల్ ఉన్నారు కదా, వాళ్ళైతే అంటున్నారు చాలా ఎక్కువ మంచు ఉంది, త్వరగా వెళ్ళిపోదాము అనేసి. ఈవినింగ్ అయితే మరి మంచు వర్షం పడవచ్చు కాబట్టి త్వరగా వెళ్దాం అంటున్నారు. సో అక్కడంతా చూడండి గైస్, ఈ గుర్రాలు మేపేవాళ్ళు వాళ్ళందరూ. గుర్రాలు, గొర్రెలు అలా మేపేవాళ్ళు. అండ్ దెన్ నార్మల్ పీపుల్ కూడా అక్కడ టెంట్లు వేసుకున్నారు చూడండి. సూపర్ కదా. ఇవన్నీ మేకలు ఇవి. దీస్ ఆర్ గోట్స్, నాట్ షీప్స్. పొట్టిగా ఉన్నాయి, కాకపోతే మన పక్క అయితే బాగా పొడుగ్గా ఉంటాయి, ఇవి చాలా పొట్టిగా వెంట్రుకలు ఎక్కువ ఉన్నాయి అనమాట. ఆ టెంట్లు అయితే సూపర్ ఉన్నాయి. అబ్బా, నాకు బాగా నచ్చింది. అబ్బా, ఇక్కడ నుంచి గ్రీన్, మా మౌంటైన్స్ అంతా గ్రీన్గా కనబడుతున్నాయి. అబ్బా, అమేజింగ్. సో ఈ టెంట్స్ చెప్పింది నేను. అది చూడండి, గుర్రాలు మేపేవాళ్ళు, గొర్రెలు, దాని తర్వాత మేకలు మేపేవాళ్ళు అంతా టెంట్ వేసుకున్నారు. ఎప్పటి నుంచో వేసుకుంటున్నారు వీళ్ళు. గుర్రాలు వస్తున్నాయి చూడండి ఇక్కడ. టెక్ చిక్.
మాడంతా గొర్రెలు మేస్తున్నాయా, కనపడలేదు నాకు. వావ్, సూపర్. సో గైస్ అక్కడ చూసారనుకోండి, అది జోజిలా టనల్ అనమాట. టనల్ అనేది కడుతున్నారు. సో ఈ టనల్ కట్టేశారంటే మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా దారి, ఆ జోజిలా పాస్ ఉంటుంది కదా, అక్కడైతే ఆడైతే ఎంట్రీ ఉండదు. ఆ టనల్లో నుంచి అయితే ఎంట్రీ చేస్తారనమాట. అక్కడ చూడండి, అదే టనల్. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, కొండ కింద నుంచి వేస్తున్నారనమాట. కన్స్ట్రక్షన్లో ఉంది, చాలా సంవత్సరాలు పట్టొచ్చండి అది కంప్లీట్ అయ్యే లోపల. సో అది కంప్లీట్ అయిపోతే ఆ జోజిలా పాస్ ఉంది కదా, మనం వెళ్తున్నాం కదా హై పాస్, ఆ పాస్ అయితే మిస్ అవ్వచ్చు అనమాట. సో మన అదృష్టవంతులం ఆ పాస్ చూస్తున్నాం యాక్చువల్గా. ఏమో ఇంకొక 2-3 ఇయర్స్ అది కంప్లీట్ అయిపోవచ్చేమో. అప్పుడు మనకి జోజిలా పాస్ చూడడానికి ఛాన్సెస్ అయితే ఉండవు. సో కొండ అయితే ఎక్కుతున్నాం అనమాట. ఇప్పుడు ఫుల్ కొండ ఎక్కుతున్నాం. కొండ ఎక్కి దిగేటప్పుడు మనకి జోజిలా పాస్ అయితే వస్తుంది. వ్యూ చూడండి గైస్ ఎలా ఉందో, సూపర్ కదా. సో మనమైతే కొండ ఎక్కుతున్నాం. మనం ఎక్కను ఏమవుతుందంటే టెంపరేచర్స్ అయితే పడిపోతున్నాయి గైస్. చాలా జిల్లుగా అవుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే గాలి, బీభత్సమైన గాలి. ఆ గాలి కూడా బాగా జిల్లుగా ఉంది అనమాట. ఓప్పా, చూడండి ఎట్లుందో, సూపర్ కదా. చూడండి క్యాంపింగ్ టెంట్స్ చూడండి, ఎన్ని టెంట్స్ ఉన్నాయో. అబ్బబ్బబ్బా, ఇదంతా పాత ఏంటది మంచు. ఇది కొత్త మంచు కాదు, ఇదంతా పాత మంచు. అట్లా గడ్డగట్టిపోయినా చూడండి, పాత మంచు ఇది. ప్రస్తుతానికైతే మనం ఇంకా కొండ ఎక్కలేదు, ఇంకా ఫుల్గా అయితే ఎక్కలేదు అనమాట. చూడండి మంచు చూడండి ఎట్ట గట్ల కట్టిపోయినదో. అబ్బా, ఈ మంచులో ఈ గుర్రాలు ఎట్లా ఉన్నాయి అబ్బా. ఓహో, ఎంత హైట్ కొంచెం చూడు మంచిది. వావ్, ఏముంది చూడండి కదా ఇది. వా, నాకైతే గోప్రో ఆఫ్ చేయాలనిపించట్లేదు. సూపర్ వ్యూ బా ఇది. వావ్, ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ చిన్న చిన్న టెంట్లు వేసుకొని ఇక్కడే ఉండిపోతున్నారు. చాలామంది ఉన్నారు ఆ విధంగా. ఇక్కడ ఒక టెంట్ కమర్తాను చూడండి. సో చిన్న టెంట్ వేసుకోవాలి, ఇక్కడే ఉండిపోయి ఉన్నారు. ఈ మంచులో ఎలాదా ఉండరు. నైట్ అయితే అసలు ఇక్కడ భయంకరంగా టెంపరేచర్ పడిపోతాయి. ఇక్కడ ఎలా ఉంటారో ఏమో మరి. అబ్బా, ఏదో బ్రిడ్జ్ వచ్చింది కదా ఇక్కడ. చూడండి నీళ్ళు ఎట్టే గట్టగట్టిపోయినాయి. వాయమ్మో, నాతో పాటు అయితే ఎవరు గ్రూప్ మెంబర్స్ అయితే లేరనమాట. నేను సోలోగా రైడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే ఈ మూమెంట్స్, ఇదంతా ఈ సీనరీస్ అంతా క్యాప్చర్ చేయాలని చెప్పేసి గోప్రోలో. వావ్, దుమ్ము చూడు. ఇక్కడ చూడండి ఒక స్మాల్ వాటర్ ఫాల్స్ లాగా. ఇదంతా గ్లేషియర్ వాటరే, జిల్లుగా ఉంటాయి అట్లే. ఇక్కడ కూడా చూడండి పైపులు వస్తున్నాయి. సో గైస్ ఇదే అనమాట జోజిలా పాస్. ఇది చూడండి మంచంతా చూడండి ఎట్లుందో. ఇదంతా పాత మంచు, ఇది కొత్తదేం కాదు. మీకు డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే కొత్త మంచు అయితే అట్లా వైట్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చి పాత మంచు. ఇది చూడండి, ఇదంతా మంచే, కాకపోతే డస్ట్ అంతా పోయేసి కొంచెం బ్లాక్గా మారున్నది, కానీ ఇదంతా మంచే. అబ్బో దుమ్ము చూడు. చూడండి ఇది కూడా మంచిగా చూడండి, పైన నుంచి అట్లే జారుండదు మంచు. ఇదేమంత డేంజర్గా ఏం లేదు. ఓకే, జోజిలా పాస్ మరీ అంత డేంజర్గా ఏం లేదు, కానీ సీనిక్, బీభత్సమైన సీనిక్ ఇది. అబ్బా, వాటర్ చూడండి. జోజిలా పాస్.
ఇది మొత్తం ఆఫ్ రోడ్ వేస్తాను అనుకుంటా. సో దానివల్లే ఇక్కడ వచ్చి దుమ్ము భయంకరంగా లేస్తుంది. రోడ్డే లేదు దీంట్లో. రాళ్ళు చూడండి, ఎప్ప 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 ఈ కొండ చూడండి. ఓ ఓ ఓ ఓ. ఇక్కడ కూడా చూడండి గైస్, మొత్తం మంచే ఇది. అబ్బా, ఈ మంచు మరీ హార్డ్గా ఉండదు, సాఫ్ట్గానే ఉంటుంది. అట్లా చేయలో పట్టుకున్నాం అనుకో వచ్చేస్తుంది అన్నమాట. అట్లే ఈ కొండ చూడండి, పైనుంచి అట్లే మంచంతా జారి పడి ఉండదు. వా, అమేజింగ్. జోజిల్లా పాస్ ఇస్ అమేజింగ్. నాకైతే నచ్చింది గైస్, వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఎందుకంటే ఈ కొండలు ఒక పక్క గ్రీనరీ, కొండలు మొత్తం కొంచెం కొంచెం గ్రీనరీగా ఉంది. ఈ పక్క ఏమో వైట్, మంచు పేరకపోయినది అట్లే. అబ్బా సూపర్ సీనిక్. ఓ దుమ్ము చూడు, చూడండి ఇదంతా మంచే. టెంపరేచర్ ఏమి అంత మంచు ఉన్నా కానీ టెంపరేచర్ ఏమి మరీ మైనస్లో ఏమి లేదు. ఓకే, మేనేజబుల్ అనమాట. చూడండి గైస్ ఎలా ఉందో ఈ 360 డిగ్రీస్ వ్యూ చూడండి ఎట్టుందో. పా, ఓ మ్యాన్, సూపర్ వ్యూ గైస్. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్ అయితే చూడాలా. అబ్బా సూపర్. లారీలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ జోజిల్లా పాస్లో. చూడండి ఎక్కువ హెవీ వెహికల్స్. ఏదైనా బాగా రికార్డ్ చేద్దాం ఉన్నా కానీ ఫుల్ డస్ట్ లేపుతున్నారు వీళ్ళు. పాపం ఈ కారుడికి ముందర కనబడలేదు దారి, ఎందుకంటే డస్ట్ కదా ఫుల్గా, దారి కనబడట్లేదు. సైడ్ తీసుకుందాం. లేదు, ముందు లారీ వస్తుంది. అది చూడండి, అక్కడ చిన్న టెంట్ వేసుకున్నారు చూడండి వాళ్ళు అక్కడ. అలాగా అక్కడక్కడక్కడక్కడ కొద్దిగా టెంట్ వేసుకొని ఉండిపోతున్నారు అనమాట జనాలు. ఎవరు అడగరు కదా, ల్యాండ్ కొనుక్కొని టెంట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో మిలిటరీ కూడా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఇలాంటి ల్యాండ్లో టెంట్ వేసుకుని జనాలు ఉంటే మిలిటరీ కూడా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఈ ల్యాండ్ మొత్తం మిలిటరీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కాబట్టి మిలిటరీ కూడా వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తారనమాట. ఎందుకంటే పీపుల్ ఎక్కువ ఉంటారు కదా, మనుషులు ఒక మూమెంట్ ఎక్కువ ఉండే లోపల ఈ ఎనిమీస్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఎనిమీస్ ఎంక్రోచ్మెంట్ అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి మనుషులు చాలామంది వచ్చి నివసించారనుకో ఇది సివిలియన్ ప్లేస్ అయిపోతుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ బార్డర్ అయినా కానీ సివిలియన్ ప్లేస్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి గైస్, ఓహోహోహో సూపర్ వ్యూ గురు. వావ్, గుమ్రీ కేఫ్. ఈ ఊరు పేరు గుమ్రీ అనుకుంటా. లారీ అతను చూడండి గైస్ ఎలా వస్తున్నాడు. సో లారీ అతను వస్తానే వ్యూ చూడండి ఎలా ఓపెన్ అయిందో. ఫుల్ స్నో క్యాప్ మౌంటైన్స్, గ్లేషియర్ మౌంటైన్స్. వా, సరౌండింగ్స్ మొత్తం అదే. ఓ మ్యాన్, మనం ఇప్పుడు ఈ మధ్యలో నుంచి వెళ్ళబోతాం. మనం ఈ గ్లేషియర్ మౌంటైన్స్ మధ్యలో నుంచి ఇప్పుడు రైడ్ చేయబోతాం. నేను తెలిసి ఇదే అనుకుంటాను గైస్, ఏంటది జోజిల్లా పాస్ ఇదే అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా ముందర వస్తుందో అర్థం కావట్లేదు. చినుకులు అయితే లైట్గా స్టార్ట్ అయినాయి అనమాట. ప్లేస్ అయితే సూపర్ గైస్. అబ్బా వావ్, వాట్ ఈజ్ జోజిల్లా పాస్. అక్కడ చూడండి, అక్కడ టెంట్ వేసుకున్నారు చూసారా. ఈ గొర్రెలు మేపేవాళ్ళు, హార్స్ మేపేవాళ్ళు, దాని తర్వాత మేకలు మేపేవాళ్ళు, వీళ్ళందరూ ఇక్కడ టెంట్ వేసుకొని అక్కడక్కడ నివసిస్తున్నారు. అల్టిమేట్ వీళ్ళకి అలవాటు పడిపోయి ఉంటుంది ఈ వెదర్ అంతా. అబ్బా వావ్, వాట్ ఏ సీనిక్ బ్యూటీ. పా, నేను అనుకోలేదు కదా ఇలాంటి రోడ్లంతా నేను రైడ్ చేస్తాను, అస్సలు అనుకోలేదు నేను. వర్త్ టు రైడ్.
అబ్బా ఏముంది చూడండి. ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తున్నాను. ఇలా వ్యూ చూడండి గైస్ ఎలా ఉందో. ఇప్పుడే ఆపాను ఇక్కడ, నేను వెహికల్ ఆపేసి కొన్ని వీడియోగ్రాఫ్స్ అయితే తీసాను అనమాట. వీడియోస్ అయితే తీసాను, షార్ట్స్. సూపర్ గైస్, అమేజింగ్ వ్యూ అని చెప్పొచ్చు. వా, థ్యాంక్స్ ఫర్ యువర్ విజిట్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఇక్కడ నుంచి వెల్కమ్ టు కాశ్మీర్ వ్యాలీ. ఇక్కడ నుంచి కాశ్మీర్ అనమాట. సో యా, ఇక్కడికి లదాఖ్ రీజన్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇక్కడికి చూడొచ్చు, అక్కడ చూడొచ్చు. వెల్కమ్ టు ద కాశ్మీర్ వ్యాలీ, యు ఆర్ అట్ జోజిల్లా ఆల్టిట్యూడ్ ఆఫ్ 11,694 feet. అబ్బా, బైక్ అయితే పార్క్ చేస్తున్నాను. పార్క్ చేసి కొన్ని ఫోటోలు తీద్దాం. అబ్బా, ఆర్మీ వాళ్ళు చూడండి విత్ గన్స్ పెట్టుకుని ఎలా ఉన్నారో. సో ఇక్కడ కనబడుతుంది కదా, చూడండి, ప్రాజెక్ట్ విజయ, థ్యాంక్స్ ఫర్ యువర్ విజిట్, యు ఆర్ అట్ జోజిల్లా ఆల్టిట్యూడ్ ఆఫ్ 11,694 feet బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఇక్కడికి లదాఖ్ రీజన్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. సో అక్కడి నుంచి వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కాశ్మీర్. చూడండి, వెల్కమ్ టు కాశ్మీర్ వ్యాలీ, యు ఆర్ అట్ జోజిల్లా ఆల్టిట్యూడ్ ఆఫ్ 11,694 బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో మనకి శ్రీనగర్ 108, జమ్మూ 404 అనమాట. సో అక్కడ నుంచి ఫుల్ కాశ్మీర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, విజయాక్ జోజిల్లా పాస్ 0 point అండ్ ఈ పక్కే ఉంది విజయాక్ జోజిల్ పాస్ 0 point, ఆల్టిట్యూడ్ 11,694. ఈ 0 point అంటే ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే.